ప్రశ్నించిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత 4 నెలలుగా మేము ఆర్టీసీలో కారు పెట్టాము. దాని బిల్లు ఇంతవరకు రాలేదనమాట. కానీ దేవుడి కృప కనికరాలను బట్టి కేవలం ఈ వాక్యం వల్లే విశ్వాసం ద్వారా వాక్యం వినడము, విశ్వాసంతో వెళ్ళడము, ఏదైనా గాని దేవుడు చూసుకుంటారు అని కేవలం అన్న చెప్పే వాక్యాల వల్లే బలపరచబడ్డాము. నేను కానీ నా భర్త గాని. అన్న మాకు చెప్తా ఉంటే నేను నా భర్తకు చెప్తా ఉండేదాన్ని వాక్యాన్ని. ఆయన అలా బలపరచబడతా ఉన్నారు. ఈ యొక్క వారం రోజుల్లో పశ్చాత్తాపం గురించి ప్రార్థించాలని అన్నయ్య చెప్పినప్పుడు నేను ఒకటి అనుకున్నాను. ప్రభువా నీ దగ్గర ప్రతి దినము పశ్చాత్తాపడతా ప్రభువా. ఈ పశ్చాత్తాపం ఈ 5 డేస్ ఏదైతే ఉన్నాయో అది వెళ్ళేలోపు నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా. ఈ యొక్క ఆర్టీసీ కారు విషయంలో అద్భుతం చేయండి. ఆ అధికారి ఎవరైతే ఉన్నారో మాకు ఫోన్ చేసి సైన్ చేయించుకోవడానికి పిలవాలి. తనంతటికి తానే పిలవాలి ప్రభువా. మేము ఊరికూరిక ఫోన్ చేయొద్దు అనేసి ప్రార్థన చేశాను. కేవలం అది హృదయంలో పెట్టుకొని ఇది ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగానే సాయంత్రకాల సమయంలో వారు ఫోన్ చేశారు. రేపు ఉదయకాల సమయంలో మేము వెళ్ళబోతున్నాము. దేవుడు నిజంగానే చాలా అద్భుతం చేశాడు. పశ్చాత్తాపంలో నిజంగానే ఆ టైంలో నేను తాగబడ్డాను. ఆ రోజు అన్న ఫస్ట్ డే అన్నప్పుడు నిజంగానే ఆ రోజు నేను కూడా దేవుడి యొక్క ఎనాయింటింగ్ ని స్పష్టంగా ఫీల్ అయ్యాను. సేమ్ అన్న కూడా అదే చెప్పారు, దేవుడు ఆత్మ దిగి వచ్చింది అని. పశ్చాత్తాపంలో అంత ఎనాయింటింగ్ ఉంటదని నిజంగానే ఆ రాత్రి కాల సమయంలో అర్థం చేసుకున్నాను. అందరితో కలిసి చేసేటప్పుడు ప్లస్ నా ఇండివిజువల్ కూడా పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు నిజంగానే చక్కగా తాగుతూ వచ్చాడు. ఆ వరల్డ్ లోనే ఆ శక్తి ఉందేమో అనేసి నాకు అనిపించింది. నా కోసం ప్రార్థించినటువంటి అన్నయ్యకి, ఈ యొక్క సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. చాలా చక్కటి కార్యం, దేవుడు గొప్ప కార్యం, ఇంకా అనేకమైన మంచి కార్యాలు జరుగును గాక. నిజంగా ఆ రోజు రాత్రికాల సమయంలో చాలా స్పష్టంగా దేవుని సన్నిధి నా మీదకి రావటం నేను చూశాను. ద సేమ్ టైంలో నేను నా గదిలో ఫీల్ అవుతున్నా, అక్కడ మీరు కూడా ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు. కానీ నేను ఆ రోజు చెప్పలేదు దాన్ని. కానీ అంత బ్యూటిఫుల్ అనైంటింగ్ అంటే దాన్ని నేను వర్ణించలేను. మరి ఫస్ట్ రోజు నేను పశ్చాత్తాపం అన్నప్పుడు ఒక బలమైన శక్తి నన్ను లోపటికి దిగి రావటం నేను చూశాను. అలాగే మీ పైకి రావటం మీరు చూశారు. నిజంగా అలా పశ్చాత్తాపడిన తర్వాత మీకు జరిగిన ఈ కార్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు ఇంకా అనేకమైన మంచి కార్యాలు, మేలైన కార్యాలు ఈ సంవత్సరం వరకు వాగ్దానం చేసినట్లుగా అనేక మేలు మీ కుటుంబంలో జరుగునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ తల్లి.